నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా మనం వింటూనే ఉన్నాం. థియేటర్స్ అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేది క్లోజ్ అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో కానీ అఫీషియల్గా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా కొన్ని ఏరియాలలో కూడా మూసారు కూడా అని చెప్పి మనకు తెలిసింది. సో అసలు రీజన్ ఏంటి అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అవ్వడానికి, లేకపోతే పెద్ద సినిమాలు లేవా, లేకపోతే సమ్మరా, ఎలక్షన్ మూమెంటా, అసలు ఏమై ఉంటుంది? ఇవన్నిటిని మన దగ్గర ఉన్న డౌట్స్ని అయితే క్లియర్ చేయడానికి సుదర్శన్ థియేటర్ ఓనర్ రాజు గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ప్రధానంగా కారణాలు అసలు ఏమై ఉంటాయి సార్? అంటే థియేటర్ అంటే ఆడియన్స్కి, ఈవెన్ ఇప్పుడు సమ్మర్లో ప్రేక్షకులకు, జనాలకు ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సినిమా ఈవెన్ ఒక 100 ఇయర్స్ నుంచి వెళ్ళి 70 ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఎప్పటి నుంచో ఉన్నాం, ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఫ్యామిలీస్ తోటి. అదొక మంచి పరిణామం. సో ఎందుకు అసలుకి థియేటర్స్ మూతపడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు? ఎలక్షన్స్ ఈజ్ అ మేజర్ న్యూ రీజన్ అండి ఎలక్షన్స్ అనేది. అయితే లవ్ మీ, కల్కి, ఇండియన్ 2 ఆల్రెడీ రిలీజ్ డేట్స్ ఉండే, మార్చ్, ఏప్రిల్, మేలో ఉండే. కానీ ఎలక్షన్స్ అనౌన్స్ అవ్వడంగానే అది పోస్ట్పోన్ అయిపోయాయి. సో కల్కి లాంటి పెద్ద సినిమా వస్తున్నప్పుడు మిగతా సినిమాలు ఏవి కూడా పక్కకు జరిగిపోతాయి అన్నీ కూడా. సో అవి జరిగిపోయాయి. కల్కి కూడా ఎలక్షన్స్ వల్ల జరిగిపోయింది. సడన్గా ఒక గ్యాప్ ఏర్పడ్డది. సో ఈరోజు మనం చూస్తే డెక్కన్ క్రానికల్లో 4 సినిమాల కన్నా ఎక్కువ లేవు కొత్తవి. దర్శిని అని కానివ్వండి, నవరత్నాలు అనేసి అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. సో ఆ చిన్న సినిమాలకు కదలిక రాదు బేసికలీ. ఆ కదలిక రానందుకు థియేటర్లలో ఆడియన్స్ లేక మెయింటెనెన్స్ చేసుకుందాం ఈ 2 వారాలు అనే తీర్మానం ఇండివిజువలీ థియేటర్ ఓనర్స్ చేసుకున్నారు బేసికలీ. మూవీ లేకపోతే అండ్ సరే రీరన్స్ ఎక్సెప్షనల్ లెవెల్లో రీరన్స్ కొన్ని నడుస్తున్నాయి, కానీ ప్రతి వారం చేయలేం కదా రీరన్స్. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్. ఎలక్షన్స్ వల్ల వచ్చిన గ్యాప్ వల్ల సినిమా థియేటర్లు మూసుకోవాల్సి వచ్చింది. అదేనండి. సార్ ఇంకోటి ఏంటంటే, చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో చాలామంది డౌట్లు ఉంటాయి. ఏంటంటే అసలు సింగిల్ స్క్రీన్ ఈవెన్ ఓటీటీ వచ్చిన తర్వాత కానీ, మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత కానీ థియేటర్స్కి ఏంటంటే జనాలు రావట్లేరు. సింగిల్ స్క్రీన్ వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ మల్టీప్లెక్స్లో అయితే వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఉన్న ఫెసిలిటీస్ తోటి, వాళ్ళకున్న ప్రైజెస్ తోటి మనకు తెలుసు. మన లోకల్ థియేటర్స్ అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ల ప్రైజ్లు ఏ విధంగా ఉంటాయో అక్కడ ఏ విధంగా ఉంటాయో. సో డెఫినెట్గా మనందరికీ తెలుసు. అసలు ఏంటి రీజన్ దానికి దీనికి? ఒక డెఫినెట్గా ఒక ఏంటంటే చేంజెస్ అనేది ఉంటుంది ఆ ప్రైస్ విషయంలో. ఏదన్నా యాజ్ ఎ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్గా మీరేం చెప్తారు సార్? నేను మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, బేసికలీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సింగిల్ స్క్రీన్స్ అవసరమనే అంటాను. ఎట్లా జస్ట్ బికాస్ మనది సింగిల్ స్క్రీన్ అని కాదు, సింగిల్ స్క్రీన్స్కి 20 రూపీస్లో కూడా ఒక సూపర్ బిగ్ మూవీ లైక్ RRR, బాహుబలి లాంటి సినిమాలు కూడా చూపించే శక్తి సింగిల్ స్క్రీన్స్కే ఉంటుంది. అంటే అలా చూస్తూ లక్షలాది మంది, మన కోట్లాది మంది 1980s నుంచి చూసిన అలవాటు సడన్గా సింగిల్ స్క్రీన్స్ లేని సిచ్యువేషన్ ఊహించుకుంటే సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ సడన్గా సినిమా చూసే మెకానిజం మిస్ అయిపోతుంది. అఫ్కోర్స్ ఓటీటీ వచ్చేస్తుంది, నో డౌట్, బట్ ఓటీటీ ఈజ్ అ మొత్తం డిఫరెంట్ బాల్ గేమ్ బేసికలీ. అక్కడ మీ యాక్సెప్టెన్స్ ఆఫ్ మూవీ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ అక్కడ ఓటీటీ కంటెంట్ అసలు తీరే వేరు. సో ఇక్కడ మనము 2-3 దశాబ్దాలుగా బ్రహ్మానందం గారి జోక్స్ చూసి వందల వేల మంది ఒకేసారి చూసి నవ్వుకొని, అదే ప్రాంగణంలో నేషనల్ యాంథమ్ చూసి ఎంతో వీ కాంట్రిబ్యూటెడ్ యాక్చువల్లీ. అది మిస్ అయిపోతుంది. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ సింగిల్ స్క్రీన్స్ షుడ్ బీ ప్రొటెక్టెడ్ ఫర్ సో మెనీ రీజన్స్. సి ఎనీ ఫ్యాక్టరీ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ అని ఉంటుంది. అంటే ఎన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అంత వైబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో సింగిల్ స్క్రీన్స్లో ఉన్నదే అది. 1400 సీటర్స్ని ఒక్కసారి ఇంప్రెస్ చేయగలుగుతున్నాము అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ దట్ సర్వీస్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనం 20 రూపాయలకు చూపించగలుగుతున్నాం. సో అది మనం కోల్పోకూడదు అంత ఈజీగా అనేది నా ఉద్దేశం. సో మీరు ఇందాక అన్నారు 1990sలో వీడియో పార్లర్స్ వచ్చాయి, అది దాటాము. థియేటర్ సిస్టము, శాటిలైట్ టీవీ వచ్చింది, థియేటర్లు బంద్ అయిపోతాయి అన్నారు, అవి దాటాము లక్కీగా. అండ్ ఇప్పుడు ఓటీటీ అనేది ఒకటి ఉంది. మల్టీప్లెక్స్ అయితే సేమ్ బ్రదర్హుడ్డే, కాకపోతే ఓటీటీ అనేది ఒకటి ఉంది. సో ఓటీటీ కూడా దాటాము అనేసి మాకు భరోసా ఉంది. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆడియన్స్ లైక్స్ టు వాచ్ మూవీస్ టుగెదర్ విత్ అదర్స్ అనేదే. కాబట్టి ఈ కలెక్టివ్ యాక్టర్ వెంకటేష్ గారు అన్నారు, ఇట్స్ అ కలెక్టివ్ వ్యూయింగ్ మెకానిజం. అది ఇప్పుడప్పుడే మారదు అనేసి. సార్ ఇంకోటి ఏంటంటే, సింగిల్ స్క్రీన్ విషయానికి వచ్చినట్లయితే, సో హైదరాబాద్లో కొన్ని థియేటర్స్ మనకు ఫేమస్, సుదర్శన్ కానీ, దేవి కానీ, లేకపోతే సంధ్య, ఇలాంటివి మనకు ఆర్టిస్ట్ క్లస్టర్స్ ఫేమస్, మనందరికీ తెలుసు. బట్
ఇవి రెగ్యులర్‌గా నడుస్తూ ఉంటాయి. అట్‌లీస్ట్ ఏంటంటే ఇటుకొక ఫ్యాన్ బేస్ ఉంటుంది సెపరేట్. అదొక వైబ్ అంటే మనకు తెలిసిందేగా. ఈ థియేటర్స్‌కి ఒక ప్రత్యేకమైన నేమ్ ఉంటుంది. ఓకే. బట్ రూరల్ ఏరియాలలో కొన్ని థియేటర్స్ ఉంటాయి. లేకపోతే ఏంటంటే వాళ్ళకు ఆ థియేటర్స్ మీదనే ఇన్వెస్ట్ చేసి దాని మీదనే ఉపాధి అయ్యే ఓనర్స్ కూడా ఉంటారు డెఫినెట్‌గా. సో వాళ్ళకేంటంటే ఆఫ్‌కోర్స్ అంటే సిటీలో మనకు అట్‌లీస్ట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఊర్లలోకి వచ్చే థియేటర్స్‌కో కంటే సిటీలో వచ్చి ఉంటది. బట్ విలేజ్‌లో ఉండేటువంటి టౌన్‌లలో ఉండేటువంటి ఓనర్స్ పరిస్థితి ఏంటి అసలుకి ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడితే? మేము రీసెంట్‌గా మూతబడితే అంటే కోవిడ్‌లో నేర్చుకుందేందంటే బంద్ చేసి ఉండడమే బెటరు రాదర్ దాన్ రన్నింగ్ ఇన్ లాసెస్ అనేది కోవిడ్‌లో నేర్చుకున్నాము. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని వయబిలిటీ లేకపోతే కొంచెం ఒక 2 వారాలు బంద్ చేసుకోవచ్చు తప్పులేదు. కాకపోతే ద క్వెషన్ విచ్ ఈస్ స్టేరింగ్ ఎట్ అస్ ఈస్ సినిమా వచ్చినప్పుడు మాకేం రెవెన్యూ వస్తుంది అనేదే చూడాల్సిన ఐటమ్. అక్కడ మేము దెబ్బతింటున్నాం. అంటే ఇంతకుముందు 20-10 ఏళ్ల కింద ఉన్న రెవెన్యూనే మాకు ఇంకా అదే ఇస్తున్నారు. అది కూడా రన్ తగ్గిపోయింది కాబట్టి అది కూడా చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు 50 రోజులు ఆడేది ఒక పర్టికులర్ అమౌంట్ మీద. ఆ 7 వారాలు వర్కౌట్ అయ్యేది. ఇవాళ రెండో వారానికి దిక్కులేదు. సో ఆ చిన్న రెంట్ వర్కౌట్ కాదు. సో అది చూసి మల్టీప్లెక్స్ వాళ్ళందరూ కూడా పర్సంటేజ్ మెకానిజంకి వెళ్ళిపోయారు. అంటే ఇంత ఆడితే ఇంత అనేసి. మాకు కూడా అదే ఇవ్వండి అనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రాబ్లీ అనదర్ 1-2 మంత్స్లో అది తేలిపోతుంది. సో దెన్ సింగిల్ స్క్రీన్స్ బతికి బట్టగట్టే లెవెల్కి ఉంటాము బేసికలీ. అంటే మీనింగ్ మన సెంటర్లోనే కాకుండా మిగతా థియేటర్లను కూడా అవుట్స్కర్ట్స్లో కూడా డిస్ట్రిక్ట్స్లలో కూడా బిఎన్సి సెంటర్స్లో కూడా ఒక సినిమా ఆడితే ఇంతే రెవెన్యూ కంపల్సరీ ఇవ్వాలా ఆ థియేటర్కి అనేది తీర్మానంలాగా తీసుకొస్తే అప్పుడు ఆ థియేటర్ నిల్చుంటుంది. అప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి వాళ్ళు బెటర్ సర్వీసెస్ ఇవ్వచ్చు బేసికలీ. సో ఇటు దిక్కు ఆలోచిస్తున్నామండి యాజ్ అన్ అసోసియేషన్. యా. సార్ ఇందాక అన్నట్లు గతంతో పోలిస్తే ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఈవెన్ పెద్ద సినిమా వస్తే ఈవెన్ సలార్ లాంటి అలాంటి ప్రభాస్ గారు నటించిన సలార్ అలాంటి పెద్ద సినిమాలు వచ్చినా కానీ మాకు రెవెన్యూ అయితే రావట్లేదు. పెద్ద సినిమాలు వచ్చినా కొన్ని సందర్భాలలో రెవెన్యూ రావట్లేదు. కానీ క్రౌడ్ చూస్తే మాత్రం థియేటర్స్ ముందు ఫ్లెక్సీలు కడుతూ ఉంటారు. ఆ బ్యాండ్ తోటి చాలా క్రౌడ్ వస్తూ ఉంటుంది. చూసే వాళ్ళకి మాత్రం ఏంటంటే చాలా బాగా రన్ అవుతుంది. పెద్ద సినిమా వస్తే థియేటర్కి వర్కౌట్ అవుతుంది. ఇంకేం చిన్న సినిమాలు ఇంకా 10 రాకున్నా కానీ వర్కౌట్ అవుతుంది అని అంటున్నారు. ఏంటి రీజన్ అసలు అంత పెద్ద సినిమాలు వచ్చినా కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి రెవెన్యూ రాలేదన్నారు. ఏంటి సార్ రీజన్? యా, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. రీసెంట్గా ఒక పెద్ద సినిమా వచ్చింది. ఒక థియేటర్లో ఆడింది. ఆ థియేటర్లో ఆడడానికి కారణం ఏంటంటే మీ రెంట్ తగ్గిస్తేనే ఇస్తాను లేకపోతే ఇవ్వను అనే ఒక చిన్న రీజన్ జరిగింది. సో అలా ఒక నెగిటివ్ సైడ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయాము. థియేటర్ వాళ్ళకి వీ నీడ్ మూవీస్ కాబట్టి రెంట్ తగ్గించుకుంటూ పోతుంటే అది అన్వయబుల్ అయిపోతుంది. సో ఆ పరిస్థితి మారాలని వీఆర్ రిక్వెస్టింగ్ దట్ ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు కొంచెం రెవెన్యూ జనరేట్ అయిపోయి మిగతా ఒక నెల రోజులు మేకప్ చేసే శక్తి లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇది మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు టైప్లో అయిపోయింది. సినిమా లేనప్పుడు ఎట్టాగో లేదు, ఉన్నప్పుడు కూడా లేనట్టు అయిపోయింది. సో ఇది కారణం మేజర్ రీజన్ అవుతుంది ఫర్ సింగిల్ స్క్రీన్స్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. నాట్ అక్రాస్ ద కంట్రీ, ఆల్ అక్రాస్ ద కంట్రీ అయ్యేది. ఒక 1-2 ఇయర్స్ కింద దాకా మిగతా స్టేట్స్ అన్నింటిలో సింగిల్ స్క్రీన్స్కి కూడా పర్సంటేజ్ మెకానిజమే వచ్చింది. ఒక్క తెలుగు రాష్ట్రంలో ఇంకా నొక్కి పెట్టున్నారు. బేసికలీ ఇలా నొక్కి పెట్టింది తెలుగు రాష్ట్రాల్లోనే నొక్కి పెట్టున్నారు. అంటే ఇంతకుముందు వీళ్ళకి ఫిక్స్డ్ టైర్ రెంటల్ ఇచ్చేది ఇంతే ఇద్దాం అన్న టైప్లో. సో ద క్రీమ్ ఆఫ్ ద క్రీమ్ ఈజ్ గోయింగ్ అవుట్ ద టాప్ ప్లేయర్స్, వేరాజ్ మేము కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్నాం. బేసికలీ ఇక్కడ థియేటర్ వయబుల్ అయిపోయి అన్వయబుల్ అయిపోయి క్లోజ్యూర్కి దారితీస్తుంది. సో అది మల్టీప్లెక్స్లో లేదు. సో మల్టీప్లెక్స్ లాగా మాకు కూడా సవతి తల్లి ట్రీట్మెంట్ ఇవ్వకండి, మల్టీప్లెక్స్ లాగానే మమ్మల్ని కూడా ట్రీట్ చేయండి అని మేము అడుగుతున్నాం బేసికలీ. యా. సో ఎప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు ఏంటంటే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇంత ప్రైస్ కని మాట్లాడి సేమ్ గతంతో ఉన్న ప్రైజే ఇప్పుడు అంటున్నారా, లేకపోతే ఖర్చులు పెరిగాయి? ఈవెన్ ఇప్పుడు మనకు గతంతో పోలిస్తే 10 years బ్యాక్ అదే ప్రైస్ ఇచ్చి ఇప్పుడు ఇస్తే ఇంకా మెయింటెనెన్స్ పెరుగుతుంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ లేకపోతే ఉన్న సీటింగ్ కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి తగ్గట్టు కానీ థియేటర్ శాలరీస్ కానీ ఈవెన్ ఎవరికైనా డబ్బులు అనేది డెఫినెట్గా అవసరం. సో అలాంటప్పుడు మరి దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు సార్ అసలుకి? అంటే మీరు అన్నారు ఇందాక ఆల్మోస్ట్ ఒక సినిమా వస్తే ఏంటంటే లాస్ ఉన్నా మేము కంటిన్యూ చేస్తున్నాం, ప్రాఫిట్ పక్కన పెడితే ప్రాఫిట్ అనేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ. సో ఏంటంటే లాస్లో వస్తున్నా కానీ కంటిన్యూటీ అయితే చేస్తున్నా అంటారు. బట్ మరి లాస్ ఎలా గెయిన్ అవ్వాలి, దానికి రీజన్ ఏమనుకోవచ్చు మరి? ఎలా గెయిన్ అవ్వాలంటే ఇదే మల్టీప్లెక్స్ ఇచ్చే పర్సంటేజ్ మాకు కూడా ఇవ్వని అనేసి మేము కొంచెం మొండి చేయాల్సి వస్తుందేమో అనేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కొంచెం మొండి చేయాల్సి వస్తుంది. మొండి అంటే ప్రాబ్లీ ఒక 1-2 months 2-3 monthsలో యాక్చువల్ క్లోజర్కి దారి తీస్తుంది. ఇప్పుడేమో టెంపరీ కంటెంట్ లేక
ఒక టెంపరీగా ఇప్పుడు అట్లా ఉంది, కానీ యాక్చువల్ క్లోజర్కి దారి తీస్తుంది చూడండి ఇంకో 1 to 3 monthsలో. సో అదొకటి వచ్చేస్తే ఆల్ సింగిల్ స్క్రీన్స్ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్ దేర్ సర్వీసెస్. మేము మల్టీప్లెక్స్ వాళ్ళే కాదు కదా, మేము కూడా ఇంప్రూవ్ చేయగలుగుతాం సర్వీసెస్. అల్టిమేట్లీ ఆడియన్స్ కోరేది ఏంటి? మంచి సౌండ్, మంచి లైటు, మంచి ప్రాంగణం, అంతే కదా. మేము ఇంటికి గోల్డ్ ఏం ఇచ్చి వాపస్ పంపించాడు కదా. సో సేమ్ థింగ్ కదా. సో అది ఇంప్రూవ్ చేసే శక్తి మాకు వస్తుంది, సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకునేటోళ్ళం అవుతాము అనేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో అదొక్కటే నేను అనుకుంటా, దట్ ఇస్ అ సింగిల్ మోస్ట్ చేంజింగ్ ఫ్యాక్టర్, మోస్ట్ చేంజ్ ఉన్న ఫ్యాక్టర్ అదొక్కటే. మా రెవెన్యూ మాకు కొంచెం పెంచితే అదొకటే కాకుండా గవర్నమెంట్లో కూడా కొంచెం రిక్వెస్ట్లు పెట్టాము, దట్ అలవ్ us టు స్క్రీన్ IPL whenever possible, whenever the season comes, and allow us to establish a restaurant in the area. సింగిల్ స్క్రీన్స్లో అన్నింటిలో పెద్ద జాగా ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ లైసెన్సింగ్ కండిషన్స్ నిబంధనలు ఉన్నాయి. బేసికలీ యూఆర్ నాట్ సపోజ్ టు రన్. సో అది కొంచెం లీనేజ్ ఇస్తే ఒక ఈటింగ్ ఏరియా రెస్టారెంట్ లాగానే పెడతాం. ఇవాళేమో ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ లాగా సమోసా, ఎగ్ పఫ్ ఇస్తున్నాం, కానీ కొంచెం రెస్టారెంట్ లాగా కూడా ఇస్తాము అనేసి కొన్ని గవర్నమెంట్ లెవెల్ రిక్వెస్ట్ ఉన్నాయి, కొన్ని ఫిల్మ్ చేంబర్ లెవెల్ రిక్వెస్ట్ ఇవి కూడా ఉన్నాయి. సార్, గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టారన్నారు, అండ్ నెక్స్ట్ కొంతమంది స్టార్స్ని, బిగ్ స్టార్స్ని కూడా అప్రోచ్ అవుతామన్నారు. అప్రోచ్ అయితే ఎలాంటి విషయాలు చెప్పొచ్చు, అంటే ఎలా చేస్తే దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు, సింగిల్ స్క్రీన్ని ఇంకా పెంచవచ్చు, సింగిల్ స్క్రీన్ బ్రతుకుతుందని మీరు అనుకోవచ్చు? అట్లీస్ట్ ప్రాబబ్లీ ఒక 2-3 థింగ్స్, మెయిన్ థింగ్స్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ మూవీ వస్తుంది, బిగ్ మూవీకి మేము కోరేది మాకు పర్సంటేజ్ ఇవ్వని, మల్టీప్లెక్స్ ఇచ్చేలాగానే మాకు కూడా ఇవ్వండి. అయితే ఏమవుతుంది, ఒక 3% 4% తేడా వస్తుంది ఒక బిగ్ స్టార్కి రెమ్యునరేషన్లో, దానికన్నా ఎక్కువ రాదు. ఆ 3-4% మీరు కొంచెం కోల్పోయినట్టే అవుతుంది. సో అక్కడ అంటే ఒక స్టార్ కానివ్వండి, ఒక ప్రొడక్షన్ టీమ్ హౌస్ కానివ్వండి, సినిమా స్కోప్ ఎంత పెద్దగా పెరిగింది కదా, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ అ పాన్ ఇండియా మూవీ నౌ, రైట్? కొంచెం పెద్ద మూవీ ఉంటే పాన్ ఇండియా, అంటే యూ హ్యావ్ తమిళ్, యూ హ్యావ్ కన్నడ, యూ హ్యావ్ హిందీ, మార్కెట్స్, ఓవర్సీస్ మార్కెట్ ఇవన్నీ ఓపెన్ అయినందుకు కొంచెం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను కూడా బతకరేటట్టు ఒక 2-3% కోల్పోవడానికి నేను మళ్ళీ ఎందుకంటున్నానంటే, ఆ డిఫరెన్స్ కొరకే ఆపుకొని కూర్చుంటున్నారు. ఒక 2-3% మనది కాదు అనుకుంటే థియేటర్లు కలకల్లాడతాయి. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. మేము క్యాలిక్యులేట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ దిల్ రాజు సార్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ ఇన్ ద చేంబర్ మీటింగ్స్ ఆల్సో, హీ హెస్ మెన్షన్డ్ దట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంతే వస్తుంది అనేసి. ఐ షుడ్ నాట్ గో ఆన్ కోట్ ఆన్ దిస్, బట్ దట్స్ ద యాక్చువల్ ఫ్యాక్ట్. ఓ 2-3-4% తేడా ఉంది అంతే. సో సింగిల్ స్క్రీన్స్కి వాళ్ళు అడుగుతున్నది మల్టీప్లెక్స్ లాగా పర్సంటేజ్ ఇచ్చేద్దామని ఒక తీర్మానం ప్రొడ్యూసర్స్ లెవెల్లోంచి రావాలంటే పెద్ద సినిమా స్టార్స్ షుడ్ అలవ్ దెమ్ టు డూ సో అనేది మేము అనుకుంటున్నాం. అట్లా రిక్వెస్ట్ పెడదామని అనుకుంటున్నాము. విల్ కమ్ అప్ ఇన్ ద ఫ్యూ డేస్. సార్, ఓకే, ఇంకోటి ఏంటంటే సార్, మీరు అన్నట్టు మల్టీప్లెక్స్లకి పర్సంటేజ్ అడుగుతున్నారు అని అన్నారు. సో సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్స్కి ఇస్తే వాళ్ళకేంటి ప్రాబ్లం మరి? అంటే ఇంకా సినిమా బ్రతుకుతుంది, చాలామంది చూస్తారు కదా, లేకపోతే ఏంటి మల్టీప్లెక్స్లో వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, సో దాన్ని సెటిల్డ్గా చేయొచ్చు అన్న రీజనా? లేదు అని అంటే సింగిల్ స్క్రీన్స్కి పర్సంటేజ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి సార్ అసలుకి? బిజినెస్సే అల్టిమేట్లీ. వీళ్ళకి ఇన్ని రోజులు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్న టైప్లో. నా యొక్క సినిమా తప్పించితే మళ్ళీ నేను 5 ఏళ్ళకి కానీ సినిమా తీయను కాబట్టి ఇప్పుడు కూడా ఇచ్చేది లేదు అన్న లెవెల్లో ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ ఎవరికైనా ఉంటుంది. సో ఆ 2-3% డిఫరెన్స్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ మేబీ వెల్ ఇంటెండెడ్, బట్ ద డిస్ట్రిబ్యూటర్, ఆ ఏరియా డిస్ట్రిబ్యూటరు వాంట్స్ టు చర్న్ అవుట్, అంటే ఆ బెస్ట్ పిండాలనుకుంటాడు అక్కడ నుంచి, రైట్? ఆ చెరుకు రసం బండోడు కూడా పెట్టి పిండుతాడు కదా. సో అట్లాగే ఒక డిస్ట్రిబ్యూటరు థియేటర్ వాళ్ళ రెవెన్యూ కట్ చేస్తే కానీ నా రెవెన్యూ లేదు అనే భావంతో ఉన్నాడు ఇవాళ. సో థియేటర్ వాళ్ళ రెవెన్యూ కట్ చేసుకుంటూ హీఈస్ ఎర్నింగ్ ప్రాఫిట్సా అని అనిపిస్తుంది. బట్ అది ఒక ఒకే బిజినెస్లో ఉన్న నలుగురు స్టేక్ హోల్డర్స్ ఒకరినొకరు తింటున్నట్టు అవుతుంది. అది కాదు, తుమ్ బి జియో హమార్ కు బి జీనేదో టైప్లో ఉండాలి. సో అదే జరుగుతుంది ఇక్కడ. నేను యాజ్ అ సెక్రటరీ ఆఫ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, ఇది మేము ఆల్రెడీ చెప్తున్నాము, ఒక 200 మంది థియేటర్ ఓనర్లం అనుకుంటున్నాం కూడా, దాట్ మాకు పర్సంటేజ్ ఇస్తేనే వర్కౌట్ అవుతుంది అనేసి ఆ లెవెల్కి వస్తున్నాం ఇప్పుడు. లైక్ ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. నేను మిగతా ఒక 7-8 రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ ఇన్వాయిసెస్ వచ్చాయి. మా అనుపమ్ రెడ్డి గారు, తెలంగాణ ఫిల్మ్ చేంబర్ సెక్రటరీ గారు ఉన్నారు, ఆయన తెప్పించారు. మిగతా 10 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్కి పర్సంటేజే ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఒక్క దగ్గరనే నొక్కి పెట్టున్నారు. సో ఇదే అవుతుంది. సరే, ఇంకోటి ఏంటంటే, మనకు ఈవెన్ ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ వచ్చేసి అన్నప్పుడు
బేసిక్గా మనకు మ్యాక్సిమం ఏంటంటే సో సినిమా చూసేటప్పుడు సౌండ్ అంటే మాస్ అట్లా ఎంజాయ్మెంట్ వేరుంటుంది. ఈవెన్ మల్టీప్లెక్స్ కంటే ఇప్పుడున్నటువంటి సింగిల్ స్క్రీన్లో వేరుంటుంది. అలాంటప్పుడు అంటే సింగిల్ స్క్రీన్స్ బ్రతికించాలని ఎవరికైనా ఉంటుంది, ఇప్పుడు అందరికీ ఉంటుంది. ఉండి కూడా లేకపోతే ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే వీళ్ళకు మల్టీప్లెక్స్తో అన్ని సినిమాలు అన్ని దాంట్లో రిలీజ్ చేయడానికి ఉండదు. సో ఇప్పుడు థియేటర్లలో ఎన్ని పెరిగితే వాళ్ళకు కూడా ప్రాఫిట్ అంత వస్తుంది కదా, మరి అలాంటప్పుడు ఎందుకు సార్ అసలుకి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, నో నేమ్స్. ఒక మూవీ ఒక పర్టికులర్ థియేటర్లో ఆడితే 60 లక్షలు వచ్చాయి, రైట్? ఆయనకి ఆ థియేటర్ ఆయనకి 5 లక్షలు ఇచ్చేసి మిగతా 55 తీసుకెళ్ళిపోయాడు. ఒకటి, ఆ పక్కనే ఉన్న థియేటర్లో వేస్తే ఇంకో 30 వస్తాయి, కానీ ఆ ఆలోచన లేదు డిస్ట్రిబ్యూటర్కి. ఇవాళ ఆడియన్స్ ఏమో రెడీగా ఉంది, నువ్వు ఎన్ని థియేటర్లు వేస్తే అన్ని థియేటర్లో చూస్తాననేసి. సో ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఆలోచించాల్సింది ఏంటంటే పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే అతను ఇంకో 3 థియేటర్లో వేయొచ్చు. రెంటల్ సిస్టంలోనేమో అక్కడ వేస్తే మళ్ళీ ఇక్కడ ఆడియన్స్ తగ్గిపోతుంది కదా అనే భావంతో ఉన్నాడు. సో అది పోయిన 20 ఏళ్ళు అలా గడిపాం, కరెక్టే. కానీ ఇప్పుడు రోజులు మారాయి, పర్సంటేజ్కి రావాలా అనేసి మేము కోరుతున్నాం. బికాజ్ ఆడియన్స్ వాంట్స్ టు సీ ద మూవీ ఇన్ దట్ కమింగ్ 3 days ఓన్లీ. సో దట్ మీన్స్ నీ సినిమా అన్ని చోట్ల అవైలబుల్ ఉండాలా. ఎందుకంటే 4th day ఇస్ మండే అండ్ పీపుల్ ఆర్ రెడీ టు వర్క్ and ready to forget your movie, right? So percentage is the way to go. So ultimately it is numbers. మన సైడ్ నుంచి మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మాట్లాడతారు. సో అంతే, ఇంకా దే విల్ డిఫెండ్ దేర్ ఓన్ స్టాండ్. యా. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ ఇవన్నీ వచ్చినాయి. సరే ఇవి మల్టీప్లెక్స్ ఈ మధ్య కాలంలో వచ్చినాయి. బట్ గతంలో పోలిస్తే ఏంటంటే ఓన్లీ సింగిల్ స్క్రీన్సే ఉండేటివి, డెఫినెట్గా ఉండేటివి. అవి కూడా 50 days అలా ఉండేటివి, రెవెన్యూ కూడా వచ్చేది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మేము చూస్తున్నాం రీసెంట్గా ఒక పేరెందుకు ఒక థియేటర్ అన్నట్లు ఏంటంటే జనాలు వస్తేనే ఏమంటారు వేసే పరిస్థితి ఉందన్నమాట. అంటే ఒక 5 to 10 members వచ్చినా కానీ ఈవెన్ రఫ్గా ఒక 25 members పైకి అయితే తప్పితే పెద్ద ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే కరెంట్ బిల్ వెళ్ళాలి, లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఉన్న అలా శాలరీస్ వెళ్ళాలి. అలాంటప్పుడు థియేటర్ బంద్ కూడా చేసే ప్రసక్తి ఉంటుంది. సో ఎప్పుడో 1-2 yearsకి పెద్ద సినిమాలు, పెద్ద స్టార్ సినిమాలు వస్తున్నాయి. పెద్ద ఇప్పుడు ఒక 2 yearsకి 1 yearకి తప్పితే పెద్ద స్టార్స్ కూడా రావట్లే. సో అవన్నీ అప్పటికి కోసం వెయిట్ చేస్తూ ఈ చిన్న సినిమాలన్నీ బ్యాలెన్స్ చేయాలి. అలా చేయలేక చాలా థియేటర్స్ ఈవెన్ కొన్ని ఇప్పుడు గెలాక్సీ థియేటర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, టోలీ చౌకి చాలా బాగా రన్ అవుతుంది ఇంతకుముందుతో పోలిస్తే. బట్ అది క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిపోయింది ఏంటా అనేది తెలియదు. రెవెన్యూ క్రౌడ్ చూస్తే బాగుంటుంది, బట్ రెవెన్యూ మాత్రం లేదంటున్నారు. ఇలాంటి థియేటర్స్కి మీరేం చెప్తారు సార్? అదే మన పర్సంటేజ్ మెకానిజంకి వస్తే ఇవన్నీ కూడా వాపస్ యాక్షన్లోకి వస్తాయి. ఆర్ కొన్ని రాలేకపోయినా ఉన్నాయి మాత్రం స్ట్రాంగ్గా ఉంటాయి. సో దట్ ఈస్ ద రెవెన్యూ జనరేషనే ఈజ్ అ మేజర్ ఇష్యూ బేసికలీ. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ సింగిల్ పాయింట్ ఇష్యూ. సో వాట్ వుడ్ నేను ఆ థియేటర్ వాళ్ళకి చెప్పేవారంత కాదు, కానీ ఆ రెవెన్యూ షేర్ మెకానిజం మార్చుదాము అనేసి వీఆర్ ట్రైంగ్ టు డూ దాట్ యాక్చువల్లీ. యా, వీఆర్ ట్రైంగ్ టు డూ దాట్. యా యా సార్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఫైనల్గా ఇలాంటి చిన్న స్క్రీన్ ఇప్పుడు తాత్కాలికంగా ఒక 14 days మాత్రమే మూసేశారు కంటెంట్ లేక. బట్ కంటెంట్ ఉన్నా కానీ ఈవెన్ పెద్ద సినిమాలు వస్తున్నా కానీ థియేటర్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి బాగాలేదు వాస్తవానికి. సో వీటన్నిటికీ ఫైనల్గా సింగిల్ స్క్రీన్ బ్రతకాలంటే యాజ్ అ థియేటర్ ఓనర్గా మీరేం చెప్తారు సార్? ఎవరికైనా ఈవెన్ ప్రభుత్వానికి కానీ, స్టార్స్కి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరికైనా సింగిల్ స్క్రీన్ బ్రతకాలి. ఈవెన్ చాలామంది ఏంటంటే సింగిల్ స్క్రీన్ ఉండాలి, చూడాలి అని ఒక ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫ్యామిలీస్ తోటి కొంచెం మల్టీప్లెక్స్ పోతే ఈవెన్ 2000, 3000, 4000 వరకు అయిపోతుంది. సింగిల్ స్క్రీన్కి వస్తే ఒక మధ్యతరగతి ప్రేక్షకుడికి ఫ్యామిలీతో చూసినా ఒక ప్రతి వారం రావడానికి సిద్ధపడుతూ ఉంటాడు అనమాట. సో యాజ్ అ థియేటర్ ఓనర్గా మీరేం చెప్తారు? నేను కొంచెం డిఫర్ చేస్తాను. మీరు సింగిల్ స్క్రీన్స్కి గడ్డు పరిస్థితి ఉంది అంటున్నారు, కరెక్టే ఉంది. ఎట్లా ఉంది? రెవెన్యూ రానందుకే ఉంది. ఆడియన్స్ తరఫు నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆడియన్స్ ఈజ్ రెడీ టు కమ్ టు సింగిల్ థియేటర్. అండ్ వచ్చినప్పుడు వేలల్లో వస్తున్నారు. అంటే మీనింగ్ ప్రతి షోకి 1400 మంది కూడా వస్తున్నారు. ఇప్పుడు రేపు అపరిచితుడు ఉంది మా దగ్గర, రేపు 3 shows హౌస్ఫుల్ ఉంది. సో వచ్చినప్పుడు అలా వస్తున్నారు, లేనప్పుడు ఉండదు. అదైతే ఎనీథింగ్ అంతే కదా, పీక్ అండ్ నో పీక్ అన్న టైప్లో ఉంటాయి. అయితే వచ్చినప్పుడు మాకు రెవెన్యూ సంపాదించుకుంటే రానప్పుడు కూడా మేము నిలదొక్కునే శక్తి వస్తుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ థియేటర్ మీరు అన్నారు కదా 5 మంది లేకపోతే నేను వెయ్యను అనేసి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సినిమా వచ్చినప్పుడు కూడా కరెక్ట్ రెవెన్యూ రానందుకు. సినిమా వచ్చినప్పుడు కూడా కరెక్ట్ రెవెన్యూ రానివ్వలేదు కాబట్టి, అంటే శాలరీ తక్కువ ఉంది, దానికి పైన ఒక 2 రోజులు డుమ్మా కొట్టాను అనుకోండి, సరిపోదు ఇంకా. సో శాలరీ ఎక్కువ ఉంటే ఒక 4 రోజులు వెకేషన్ పోవచ్చు అన్న టైప్లో తయారవుతుంది బేసికలీ. సో ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు మాకు మల్టీప్లెక్స్ లాగా ఇచ్చే రెవెన్యూ మాకు ఇస్తే
మేము మిగతా కాలం చిన్న సినిమాలు వేసి కూడా నిలదొక్కుంటాం. అది ఆ పరిస్థితి. అది బేసికలీ ఐ థింక్ దట్ ఈస్ వన్ రీజన్. ఇఫ్ యూ కెన్ అచీవ్ దాట్ నా మిగతాదంతా పీస్ఫుల్ ఉంటుంది. యా. ఫైనల్గా ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ అనేది డెఫినెట్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు అపరిచితుడు కూడా వచ్చింది. సో రీ రిలీజ్ ద్వారా ఈవెన్ రెవెన్యూ సేమ్ ఉందా, లేకపోతే కొంచెం ఏమన్నా థియేటర్స్ పరిస్థితి ఏమన్నా మార్చే స్తోమత ఏమన్నా ఉందా, లేదంటే రీ రిలీజ్ చాలామంది ఏంటంటే రీ రిలీజ్ చేస్తే డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ప్రొడ్యూసర్స్కి ఇవ్వాలి, లేకపోతే మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఈ డౌట్స్ ఉంటాయి. సో రీ రిలీజ్ల పరిస్థితి ఏంటి సార్ అసలు రెవెన్యూ పరంగా? ఈ ఓనర్ ఆఫ్ ద మూవీ ఎవరుంటే వాళ్ళకి, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ 5 years 10 years తీసుకుంటాడు కదా, అతనికి పోతుంది. ఒకవేళ ఆ పీరియడ్లో ఉంటే, ఆ పీరియడ్ లేకపోతే ప్రొడ్యూసర్ పోతుంది రెవెన్యూ. అండ్ రీ రిలీజెస్ చాలా చిన్న వరకే పనికి వస్తాయి బేసికలీ. 1-2 డేసే బేసికలీ. ఆ సినిమా చూద్దాం అనుకునేటోళ్ళు వచ్చి చూసిపోతారు, అంతవరకే. అదేం పెద్ద రెవెన్యూ ఫిల్లింగ్ అంత కాదు. బట్ ఆ 2-3 days 1-2 days మంచి జనరేషనే అవుతుంది. బట్ అన్ని చోట్ల కాదు అది. ఇట్స్ నాట్ అ న్యూ మూవీ. సో రిలీజెస్ అంతవరకే పనికి వస్తుంది. ఇట్ జస్ట్ షోస్ సిమ్టమ్స్ ఆఫ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనే టైప్లోనే ఉంది. థియేటర్లలో చూస్తేందుకు రెడీగా ఉన్నాము అని చెప్పడానికి పనికి వస్తుంది బేసికలీ. యా, పాజిటివ్ వైబ్. కరెక్ట్ అండి. యా. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇక సింగిల్ స్క్రీన్స్ చాలా మూతపడ్డాయి అన్నారు, ఇందాక చెప్పినట్టు. ఒక ముక్కలో చెప్పాలంటే సింగిల్ స్క్రీన్ బ్రతకాలని ఈవెన్ సాటి ప్రేక్షకులు మాకు ఉంటుంది అండ్ థియేటర్ ఓనర్గా మీకు ఉంటుంది. ఏం చెప్తారు ఫైనల్గా? వీ విల్ ఫైట్ ఇట్ అవుట్, నాట్ అ ప్రాబ్లమ్. Audience is on our side, right? Yes, definitely. Audience is on our side, so we will fight it out. We will win this war also. ఎందుకంటే వార్ అంటే పెద్ద కొట్లాట ఏం లేదా ఆడ. బట్ యా, ఈ ఘట్టం, ఈ డేంజర్, ఇప్పుడు వచ్చిన డేంజరు కేబుల్ టీవీ వీడియో పార్లర్ కన్నా కొంచెం పెద్దది. ఇది ఓటీటీ అండ్ ఆల్ ఈజ్ ఆన్ డిమాండ్ కదా. సో ఆడియన్స్ బిహేవియర్ మార్చే అంత శక్తి ఉంది దీనికి. సో బట్ స్టిల్ విల్ డూ అవర్ బెస్ట్, ఎందుకంటే ఆడియన్స్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ అండ్ ఆడియన్స్కి ఈజ్ అ సోషల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ అండ్ విల్ విన్. దట్స్ వాట్ వీ ఫీల్. అండ్ వీ నీడ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ది ఫిల్మ్ సైడ్, ఫిల్మ్ చేంబర్ సైడ్ అండ్ గవర్నమెంట్ లిటిల్ బిట్. యా. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా సింగిల్ స్క్రీన్స్ ఉండడం వల్ల డెఫినెట్గా యూజే తప్పితే డెఫినెట్గా అంటూ సాటి ప్రేక్షకుడికి ఎస్పెషల్లీ మధ్యతరగతి వాళ్ళకు మాత్రమే ఈ సింగిల్ స్క్రీన్స్ చాలా ఉపయోగపడతాయి. ఈవెన్ ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేక్షకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఇలాంటి ఒక థియేటర్ సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ అంటే సర్టెన్ అమౌంట్ అనేది పర్సంటేజ్ ఇవ్వక ఇలాంటి కనుమరుగవుతున్నాయని థియేటర్ ఓనర్స్ అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మనకున్న డౌట్స్ అన్నీ ఇప్పుడే సార్ క్లియర్ చేసినమాట. సో ఇది చూద్దాం అసలుకి, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వాళ్ళు సార్ట్అవుట్ చేస్తాము, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సో మొత్తంగా ఏమవుతుంది ఏంటి అని అయితే ఇంకొక 1-2 monthsలో అయితే మనకు క్లారిటీ అయితే రాబోతుంది. కెమెరామ్యాన్ వంశీతో శ్యామ్, దిశా టీవీ, హైదరాబాద్.